హలో ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్ కి పైపింగ్ అయితే వేసేసి ఉన్నాను. ఈ పైపింగ్ నేను చీర క్లాత్ తోనే వేసానండి. ఈ చీర క్లాత్ తోనే మనం నెక్ పైపింగ్ కూడా మనం వేసుకోవచ్చు. అవి ఎలా వేసుకుంటామో ఏంటి అని చూడండి ఫ్రెండ్స్. మనం ఎలా తీసుకోవాలో ఏంటి అని. ఈ చీర ఉంది కదండి, ఈ చీరలోనే మనం పైపింగ్ తీయాలా ఫ్రెండ్స్. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ చీరకి ముందు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ముందు సరి చేసుకొని ఫోల్డ్ చేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్క నిమిషం కెమెరా కనిపిస్తుందో లేదో ఇలా పెట్టండి ఫ్రెండ్స్. ఇలా పెట్టాక ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేసేయండి. ఇలా 2 ఇంచెస్ వరకు కట్ చేసేస్తే మనకు పైపింగ్ స్టిచ్చింగ్ చేయడానికి బాగుంటుంది. నేనైతే ఆల్మోస్ట్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకోండి. 2 ఇంచెస్ తీసుకోవాలా ఫ్రెండ్స్. 2 ఇంచెస్ వరకు తీసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం క్లాత్ అయితే ఫోల్డ్ చేసేయాలా ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసి సరి సమానంగా స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా కానీ మనకు స్టిచ్చింగ్ వేస్తే మనకు ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కువ క్లాత్ అయితే బ్యాక్ సైడ్కి రాదు. అందుకనే సరి సమానంగా మనం కట్ చేసుకోవాలా. ఓకేనా. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేసాక చూడండి ఇక్కడంతా మనం నీట్గా కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ మన వీడియోస్లో కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో దారం అయితే తెగిపోతుందండి. అందుకోసమే దారం వేస్తున్నాను. ఓకేనా. ఇలా దారం వేసుకున్నాక మళ్ళీ రన్నింగ్ చేసుకుందాం. ఇలా కంప్లీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలా. ఇలా వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఈ పొడవు సరిపోతుంది నెక్కి మాత్రం. ఓకేనా. ఇప్పుడైతే ప్రజెంట్ ముందు నెక్ కాడ నుంచి స్టార్ట్ చేయాలా. అది కూడా కాజా పట్టి ఉంది కదండి, ఆ సైడ్ నుంచి స్టార్ట్ చేసేయాలా. ఇలా అయితే స్టిచ్చింగ్ వేసేసాక మనం లాగకుండా ఏం చేయాలంటే పైపింగ్ వేసేటప్పుడు ఇది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలా. ఏమిటంటే క్లాత్ పెట్టేటప్పుడు పైపింగ్స్ థ్రెడ్స్ పెట్టేటప్పుడు కూడా క్లాత్కి లాగకూడదండి. లాగితే మాత్రం మనకు లూజ్ అయిపోతుంది, షేప్ మాత్రం రాదు. మనం లూజ్గా వదిలేస్తూ ఉంటే మాత్రం అలాంటి షేప్ మాత్రం రౌండ్ షేప్, రౌండ్ నెక్, ఫ్రంట్ కాడ రౌండ్ ఉంటుంది కదా, అది అంతా నీట్గా వచ్చేస్తుంది. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలా. చూడండి కంప్లీట్గా అయితే అయిపోతుంది. మనం వదిలేస్తూ ఉండాలి క్లాత్కి. ఆ పైపింగ్ క్లాత్ రెండుటికి లూజ్గా వదిలేస్తేనే మనకు ఆ షేప్ వస్తుంది. మీరు కానీ లాగేస్తే మాత్రం రౌండ్ షేప్ రాకుండా స్ట్రైట్గా, చాలామంది బ్లౌజులు కుడితే స్ట్రైట్గా వచ్చేస్తూ ఉంటాయి పైపింగ్ వేసినప్పుడు. ఒకవేళ హెమ్మింగ్ క్లాత్ ఫోల్డ్ చేస్తారు కదా, అవి చేసినప్పుడు అలాంటి మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అందుకే నేనేం చెప్తానంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ లూజ్గా వదిలేస్తూ ఉంటే మీకు ఏ షేపు కావాలన్నా ఆ షేపు వస్తూ ఉంటుంది. ఇలా అయితే బ్యాక్ సైడ్కి కట్స్ పెట్టుకోవాలా. ఇలా కానీ పెట్టుకొని ఫోల్డ్ చేస్తే మనకు ఫోల్డింగ్ ఈజీగా అయిపోతుంది. ఇలాగా కొంచెం నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇలా ఒక రఫ్ చేసేయండి. ఇలా రఫ్ చేసేసాక మళ్ళీ రన్నింగ్ చేయాలా మనం మిషన్. నీట్గా స్లోలీగా పైపింగ్ వేసుకుంటారండి. ఎందుకంటే నేను 1 ఇంచు వర్క్ కొంచెమే ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్. అందుకే ఇలా రాయేసుకుంటా నీట్గా వచ్చేస్తే అయిపోతుంది. మన వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.